గంగా మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇచ్చిన తండ్రి, సమాధానకర్త, ఉదయకాల సమయంలో సజీవులుగా మమ్మల్ని లేపి సజీవమైన దేవుణ్ణి ఆరాధించి పూజించి హెచ్చించి గణపరచుట కాలం మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లి. ప్రభా, ఎంత గొప్ప దేవుడివి తండ్రి, ఘనమైన దేవుడివి ప్రభా. మేము ఈ దినం ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ, నీ వాత్సల్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప తండ్రి, ఈ దినం కోసం మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మాలో ఏ మంచితనం లేదు నాయన, మాలో నీతి క్రియలు లేవు తండ్రి. నీ కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు కనుక నాయన, మమ్మల్ని ఈ దినం కోసం మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు నాయన ప్రభా, నీ దాసరాలు ఎంతో ప్రయాసతో ప్రభా ఏకునే అబిడ నీ సన్నిధిలో మధ్యకాలం ప్రభా నీ సన్నిధికి వచ్చి మాకు బోధించుటకు నీ సన్నిధికి వచ్చింది నాయన. ఆవిడను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆవిడ నీ ఆత్మతో నింపి ప్రభా మా హృదయ రహస్యాలు ఎరిగి ఉండవు ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు తండ్రి. మా ఒక్కొక్కరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ దాసరాలు మాట్లాడినప్పుడు ప్రభా మా హృదయాలను మేము సరి చేసుకొని చక్క చేసుకొని ప్రభా యోగ్యమైన రీతిలో ప్రభా మేము జీవించినట్లు నీ కృపా సహాయం కోరుకుంటున్నాను. మాలో ఎటువంటి మంచితనం లేదు ప్రభా. కనుక నాయన నీ దాసురాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మేము జీవిస్తున్నాం కనుక నాయన మమ్మల్ని ప్రభా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడికి, సాతానికి ప్రభా మాపై ఎటువంటి చోటు లేకుండా ప్రభా నీ రక్త కంచె వేసి ప్రభా మమ్మల్ని నీ అధికారం కింద, నీ ఆధిపత్యం కింద మమ్మల్ని ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి, వచ్చల ప్రేయర్ హౌస్లో ప్రభా వచ్చిన మా ప్రియులందరిని బట్టి నీకు వందనాలు. ఏ కొనేలేసి ఈ సన్నిధిలో మొరపెట్టిన వారందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన గ్రూపును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అంతేకాదు నాయన గొప్ప తండ్రి ప్రభా, వర్తమానికులు కూడా మాకు ఇచ్చావు నాయన, నీకు వందనాలు. మమ్మల్ని సరిచేయటకు, మమ్మల్ని చక్క చేయటకు నీ దాసురాలని, నీ దాసుల్ని నీ ఆత్మతో నింపి మా కోసం వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అంతేకాదు నాయన ప్రభా, నీ దాసురాలు వృద్ధాప్యంలో ఉంది. ఆవిడని కనికరించి కృప చూంచి నీ బిడ్డని ఆరోగ్యమైన రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు నాయన గ్రూప్లో ఉన్న మా ప్రియులందరినీ నీ చేతులకు అప్పచెబుతున్నాను. ఎవరైతే ఇంకా మేలుకోలేదో వారిని మేలుకొల్పమని ప్రార్థిస్తాం. వారిని మీరు తట్టి లేపమని ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరము ప్రభా యోగ్యమైన రీతిగా నీ సన్నిధిలో కూర్చొని నాయన ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నీ వాక్యాన్ని మా హృదయ పటాలను మేము సరిచేసుకుంటాం. మీరే మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెబుతాం ప్రభా. నీ దాసరాలు శిలువ చాటును మరుగుపరిచి మీరు వాడుకుంటారని నమ్మి నీ సన్నిధిలో స్తుతిస్తూ యేసు ఘనమైన నామమున ఏడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూప్ ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి ఐరన్ రీటా సైమన్ సిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరన్ గారు
వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ సెర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని, మరి అదేవిధంగా అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన దానిని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్ అండి. Thank you, Dr. Swaroop. Thank you very much. ప్రైజ్ ది లార్డ్. I'm ready, sister. Good morning. Okay, good morning. Okay, let's be ready. Come, let's pray first. Sure. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning. Thank you for all the wonderful people that have come into my life, Heavenly Father. Thank you for bringing them into my life and for the blessing that they are to each one of us, Heavenly Father. Bless them and bless their families. May the year be a wonderful year for each one of them. May they see a lot of accomplishments and really make it a beautiful time for family and fellowship. I pray that the words I speak this morning may be spoken through me, Heavenly Father, and may the words be a blessing to each one. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So today I've taken up this topic about we share in the sonship of Christ. Just like Jesus is the Son of God, so you and me are also daughters and children along with Christ to God. That's our relationship with God. మరి ఈ ఉదయకాల సమయంలో నేను మీతో ఒక అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనము దేవునికి పిల్లలై ఉన్నాము. యేసు ప్రభు వారు మరి దేవునికి కుమారుడయి ఏ విధంగా కుమారుడిగా ఉన్నారో అలాగే మనం కూడా కుమార్తెలుగా, కుమారులుగా, పిల్లలుగా మనము దేవునికి మన సంబంధము తండ్రికి పిల్లలకి ఉన్న సంబంధం లాంటిదని ఆ అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. So to cover this topic, we will take chapters in Jeremiah, Romans, and John. Jeremiah, Romans, and John. మరి ఇర్మియా గ్రంథం నుంచి, అలాగే రోమా పత్రిక నుంచి, అలాగే యోహాను సువార్త నుంచి కొన్ని భాగాలు ఈ అంశం కొరకు మనం ధ్యానం చేసుకుందాం. Now we studied the book of Jeremiah maybe more than a month ago, so I'm just going to recap it for you today. మరి ఒక నెల క్రితం అనుకుంటాను ఇర్మియా గ్రంథం నుంచి మనం కొన్ని ధ్యానం చేసుకున్నాం కొన్ని పాయింట్స్. మరొకసారి అది నేను క్లుప్తంగా దానిని ప్రస్తావిస్తాను. So Jeremiah was known as the weeping prophet. మరి ఒక విలపించే ప్రవక్తగా మరి ఇర్మియా పిలువబడ్డాడు. And he spent more than 40 years trying to tell the people of Judah about their coming doom. మరి ఇంచుమించు 40 సంవత్సరాలకి పైగా ఇశ్రాయేలీలకి, యూదా వారికి రాబోచున్న దేవుని ఉగ్రత గురించి ఇర్మియా ప్రవచిస్తూ వారిని హెచ్చరిస్తూ వచ్చారు. As I said, Jeremiah was a weeping prophet. So Jeremiah would always be crying and trying to tell the people to make them understand. మరి ఇర్మియా గురించి అతడు విలిపించే ఒక ప్రవక్త అని మనం చూసాం కదా. కనుక అతడు ప్రవచించే సమయాల్లో తరచుగా విలపిస్తూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ వారిని ప్రవచిస్తూ హెచ్చరించేవాడు. Because of this, the people disliked Jeremiah and were always persecuting him. మరి ఇట్లాంటి పరిస్థితి జెరెమియాకి తన పరిచర్యలో ఈ విధంగా మరి హెచ్చరిస్తూ రాబోచున్న ఉగ్రత గురించి వారికి చెప్తా ఉండడం వల్ల అనేక మందికి తనంటే ఇష్టమయ్యేది కాదు. ఎంతో మంది అతన్ని ద్వేషించేవారు. But Jeremiah continued to try and tell the people, but he was chosen
to bring this message. And so he continued. మరి ఈ పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఎంతో మంది ద్వేషిస్తూ తనకి హాని చేస్తానికి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అతడు ఈ పనికి పిలువబడ్డాడు కాబట్టి అతడు ఈ యొక్క పరిచర్యని కొనసాగిస్తూనే ఉన్నాడు. And this message was to give up their wicked ways. మరి ఈ యొక్క సందేశము ఎలాంటి సందేశము తరచుగా చెప్పేవాడంటే, వారి యొక్క దుర్మార్గపు మార్గాలు, దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలని, రాబోచున్న ఉగ్రతని తప్పించుకోవాలని అతని యొక్క ప్రవచనంలోని సందేశం. Surrender themselves to God. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలని పిలిచేవాడు. And to save themselves from this calamity. మరి రాబోచున్న దేవుని యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు దేవుని వైపు తిరగటం ద్వారా తప్పించుకోవాలని ఒక పిలిపిచ్చేవాడు. The book of Jeremiah is all about prophecy. మరి ఇర్మియా ఆ యొక్క పుస్తకం అంతా కూడా ఒక ప్రవచనం. అది Prophecy means foretelling something. So this was about Judah to change their ways and turn to God. మరి ప్రవచనం అంటే రాబోచున్న ఒక పరిస్థితిని లేకపోతే రాబోచున్న ఒక విషయాలని చెప్పటం ముందుగానే. మరి ఈ యొక్క ఇర్మియా ముఖ్యంగా యూదా వారు మారు మనసు పొంది రాబోచున్న ఉగ్రతని తప్పించుకోవాలని ఒక ప్రవచనం. Prophecy about being taken over by the Babylonians. బబులోను యొక్క ఆ యొక్క రాజులు, బబులోను రాజ్యము ఆ యొక్క దేవుని ఉగ్రతని బట్టి బబులోన్ని దేవుడు ప్రేరేపించటం వల్ల వాళ్ళు వచ్చి ఈ యూదా వారిని చెరపట్టుకుపోయే ఆ యొక్క ప్రమాదం పొంచి ఉందని చెప్పి ప్రవచిస్తాడు ఇర్మియా. And all about not listening to them. అయితే వాళ్ళెవరూ కూడా ఇర్మియా యొక్క ప్రవచనానికి, ఆ పిలుపుకి, ఆ హెచ్చరికల్ని పట్టించుకునేవారు కాదు యూదావారు. And also about prophecy about hope and restoration. మరి ఈ దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పడమే కాకుండా ఇర్మియా ఏమి ప్రవచించేవాడంటే ఒక రెస్టోరేషన్, అంటే తిరిగి దేవుడు తాము ఏ విధమైన స్థితిలో ఉండాలో, ఆ యొక్క వాగ్దాన భూమి విషయంలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, తిరిగి వారిని వాళ్ళు ఉండవలసిన ఆశీర్వాదకరమైన స్థితికి తీసుకొస్తాడని ఆ యొక్క ఆదరణ మాటలు కూడా ప్రవచించేవాడు. And this restoration was that God would establish his covenant. మరి తిరిగి వారిని ఉండవలసిన ఆశీర్వాదకరమైన స్థితిలో తిరిగి ఆ స్థితికి తీసుకొస్తాడు అని ప్రవచించడంలో ముఖ్యంగా ఏ యొక్క అంశం ప్రస్తావించేవాడంటే, దేవునికి వారికి మధ్య ఉన్న ఒక నిబంధనని దేవుడు తిరిగి స్థిరపరుస్తాడని ప్రవచించేవాడు. And this law was this covenant was a law that was going to be passed where they would be deeply embedded in them. మరి ఈ యొక్క నిబంధన, దేవుడు యూదా వారితో చేసిన నిబంధన వారి అంతరంగములందు, వారి ఆత్మలయందు బహుగా ముద్రించబడి లోతుగా ముద్రించబడింది. And the law was that it was going to be not only embedded, but it was going to be embedded in their hearts and in their minds. మరి ఎలాంటి ప్రవచనాలు, ఆదరణకరమైన మాటలు, ఎలాంటి భవిష్యత్తుని సూచిస్తూ తాను ప్రవచించాడంటే ఒక నిబంధన గురించి ప్రస్తావించాడు ఇర్మియా. ఆ నిబంధన కేవలము ఒక బాహ్య రూపమైంది కాదు, కానీ వారి అంతరంగంలో ముద్రించబడేది, వారి హృదయాల్లో లిఖించబడే ఒక నిబంధనను గురించి ప్రవచించాడు ఇర్మియా. And what was this law? This law was that he was going to be their God and we were going to be his people. మరి ఈ యొక్క ధర్మశాస్త్రము, ఈ యొక్క నిబంధన యొక్క తీరు ఏ విధంగా ఉంటుందంటే, దేవుడు వారికి దేవుడై ఉంటాడని, మరి దేవుడు మనకి కూడా దేవుడై ఉంటాడని, అలాగే మనము ఆయన పిల్లలమై ఉంటామన్న ఒక
ఒకలాంటి నూతనమైన ఒక నిబంధనతో కూడిన ఒక ధర్మశాస్త్రానికి సంబంధించింది నూతనమైన తీరు ప్రవచిస్తాడు. And this covenant was going to be established by his death and resurrection. మరి యేసు ప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానములను బట్టి ఈ యొక్క నూతనమైన నిబంధనలోని ఆ యొక్క ధర్మశాస్త్రం అవ్వచ్చు, నూతన నిబంధనని యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానములను బట్టి స్థిరపరుస్తాడని ప్రవచిస్తాడు ఇర్మియా. So let us read Jeremiah chapter 31 verse 1 and then 7 to 9. Chapter 31 verse 1 and then 7 to 9, where Israel is restored. దయచేసి మనం చదువుదామండి. ఎవరైనా చదవగలిగితే సహాయం చేయండి. ఇర్మియా 31 1వ వచనం మరియు 7 నుంచి 9 వచనాలు. యెహోవా వాక్కు ఇదే: ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలీయులలో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. 9th కూడా అండి. 9th also, sister. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? How beautiful these words are. In a straight way in which they shall not stumble. He shall not let anybody fall. For I am a father to Israel, and Ephraim is my firstborn. So he is going to take care of all his people. మరి ఎంత చక్కని మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మరి వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. దేవుడు మనల్ని తొట్టిల్లకుండా చేస్తాడని, చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద నడిపిస్తాడని మంచి ఆదరణకరమైన మాటలు ప్రవచిస్తా ఉన్నాడు ఇర్మియా. And just like a father takes care of his children, this is what God has promised, that he will take care of us in every way and not let us stumble. మరి ఒక తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా సంరక్షించి చక్కగా నడిపిస్తూ ఉంటాడో, అదే విధంగా ఈ యొక్క ఇర్మియా యొక్క మాటల్లోని చదవబడిన మాటల్లో మనం చూడగలం. మనల్ని దేవుడు ఒక తండ్రిగా, మనము ఆయనకి పిల్లలుగా ఉన్న ఆ యొక్క సంబంధం మనం ఈ యొక్క మాటల్లో చూడగలం. Now let's take the book of Romans. This is an epistle which is Paul's greatest work on the righteousness of God. మరి ఇప్పుడు రోమపత్రికలోని కొంత భాగం మనం చదువుకుందాం. ఈ రోమపత్రిక పౌలు రాసిన ఒక లేఖనము, ఒక పత్రిక. మరి ఈ యొక్క పత్రిక ముఖ్యంగా దేవుని యొక్క నీతిని గురించి చాలా అద్భుతంగా వివరించిన ఒక పత్రిక. And this epistle was written by Paul near the end of his third missionary journey. మరి ఈ పత్రిక, రోమపత్రిక, పౌలు గారు తను 3 మిషనరీ యాత్రలు చేశాడు కదా. 3వ మిషనరీ యాత్ర చివరి సమయంలో, అది ముగించే సమయంలో రాసిన పత్రిక. Now, what is this righteousness or the theme of the epistle of Paul? మరి నీతి అన్న అంశమును ఎక్కువగా
ముఖ్యంగా ప్రస్తావించాడు ఈ పత్రికలో. అసలు ఏంటి నీతి అనగా ఏంటి అన్నది మనం చూద్దాం. And this is written to the people to the Romans. ఇక్కడ రోమాలో ఉన్న విశ్వాసులకి వారిని ఉద్దేశించి రాసిన ఒక పత్రిక ఇది. And this is all about salvation. మరి రక్షణ జీవితంలో ఉన్న నీతి గురించి, ఈ రక్షణ గురించి చాలా గంభీరమైన అంశాలు ఈ పత్రికలో ప్రస్తావించి వివరిస్తాడు పౌలు గారు. And the book of Romans is to save anyone who believes in God and comes to him in faith. మరి ఒక వ్యక్తి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన యొద్దకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా సరే తన విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఆయన రక్షిస్తాడు అని చెప్పి చాలా చక్కగా ఆ యొక్క రక్షణ నిశ్చయతను కూడా ప్రస్తావించే పత్రిక. And this epistle, tells us more about the significance of his death and resurrection. మరి యేసు ప్రభు వారి యొక్క మరణము పునరుద్ధానం యొక్క విశిష్టత ప్రాధాన్యతని ఎక్కువగా మరి ప్రస్తావించి దాని గురించి ఎక్కువ వివరణించే పత్రికగా మనం చూడగలం. And Paul also describes this epistle about God's faithfulness in establishing his covenant. మరి ఈ రోమ పత్రికలో మరి యొక్క ముఖ్యమైన అంశము మనం ఏమి గమనించగలమంటే దేవుడు తన బిడ్డలతో నిబంధనని స్థిరపరిచే విషయంలో ఎంత నమ్మదగిన వాడో మనం ఎంతైనా నమ్మచ్చు ఆయన్ని. ఆయనంత మన మధ్య మనకి దేవునికి ఉన్న మధ్య ఆ సంబంధం, అదే నిబంధన అంటాం కదా, ఆ నిబంధనని స్థిరపరిచే విషయంలో ఆయన ఎంత నమ్మదగిన వాడో ఈ రోమపత్రిక మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. And his promise to restore Israel. అంతేకాకుండా ఇశ్రాయేలు వారిని కూడా తిరిగి పునరుద్ధరిస్తాడని, వారిని మరి వారు ఏ విధంగా మరి వారు కోల్పోయిన ఆ నిజమైన విశ్వాసాన్ని తిరిగి వాళ్ళకి ఇస్తాడని ఈ పత్రికలో చూడగలం. Now let us read Romans chapter 8 verses 11 to 17. Romans 8 chapter 8 verses 11 to 17, which speaks of the sonship of God. మరి యేసు ప్రభు వారి యొక్క కుమారుడు, ఆ యొక్క కుమారుడు అన్న ఆ స్థితిని బాగా వివరించే వచనాలు మనం చదువుకుందాం. రోమా 8:11-17 వచనాలు ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. Yes. The verse 14. For as many as are led by the Spirit of God, these are sons of God. మరి 14వ వచనం మరొకసారి చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో. వన్ సెకండ్. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో
వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్న మాట మనం చూస్తాం 14వ వచనం. And the verse 17, and if children, then heirs, if indeed we suffer with him, then we may also be glorified together. 17వ వచనం చూసినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. Beautiful verses of the Bible, I have to admit. ఎంత మధురమైన మాటలు మనం చూస్తా ఉన్నామండి. మనము దేవుని పిల్లలము అన్న విషయము మనం ఇక్కడ ఎంత చక్కని మాటల్లో వివరించబడుతుందో మనం గమనించగలం. That we are heirs with him. How wonderful is it? యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి ఆయనతో కూడా వారసులము అన్న మాట మనం చదివాం. Now let's turn to John chapter 1, verses 9 to 18. Chapter 1, verses 9 to 18. యోహాను సువార్త 1వ అధ్యాయము verses 9 to 18, yeah. The rejection, the acceptance, and the incarnation of Christ. మరి యేసు ప్రభువారిని వాళ్ళు తిరస్కరించుట, వారు యేసు ప్రభువారి యొక్క శరీరధారి అవటం, ఆయన గురించిన మాటలు మనము 9వ వచనం నుంచి 1వ అధ్యాయం యోహాను 1:9 నుంచి 18 వచనం వరకు చదవండి దయచేసి అమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 18 వచనాలు ప్లీజ్. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపర్చెను. Thank you, Anu. Now it is such a beautiful thing. Jesus was walking amongst men and he was rejected. You know, nobody believed in him. Nobody believed. But towards the end, when they realized, they did. And they accepted him. This happens to you and me also, friends. మరి స్నేహితులారా, మరి యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు దేవుడే మరి నరుడై నరుల మధ్య, మానవుల మధ్య సంచరించాడు. చదవబడిన వాక్యంలో మనం చూసిన వాక్యము శరీరధారి అయి మన మధ్య వసించెనని. మరి ఆయనని ఎవ్వరు కూడా నమ్మలేదు, తిరస్కరించి అతన్ని రిజెక్ట్ చేశారు. కానీ చివరికి వచ్చేసరికి కొంతమంది ఆయన్ని విశ్వసించడం జరిగింది. నీ జీవితంలో కూడా స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి అమ్మగారు మనకి ప్రోత్సహించబడుతున్నారు. మనల్ని తిరస్కరిస్తారు, కానీ ఏదో ఒక రోజు మనం చెప్తున్న స్వార్థని వాళ్ళు నమ్ముతారని చెప్పి మనం ప్రోత్సహించబడదాం. You and me have also read in the Bible that anyone who goes about doing the work of helping people to understand about Christ will all be persecuted, which is happening even till today. మరి ఈ రోజు వరకు కూడా
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఆ యొక్క సువర్తమానము మనుషులకి అర్థం చెప్పేటట్లుగా ప్రయత్నం చేస్తారో, వారికి అర్థమయ్యేటట్లుగా ప్రకటిస్తూ ఉంటారో, వారిని హింసకి గురి చేయటం అనేది ఈ రోజు వరకు కూడా జరుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. Today, the Christians are persecuted all over the world. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా క్రైస్తవులు హింస పెట్టబడుతూ ఉన్నారు, హింసకి గురవుతున్నారు. And yet, they still go about doing their Father's work, and that is to bring people to Christ so they understand, they learn, and they follow Him, because He is the only one that gives us salvation. మరి ఇంత హింసకి గురవుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, హింసకి గురవుతూ ఉన్నప్పటికీ కూడా మరి అనేకమైన క్రైస్తవులు వారు యేసుక్రీస్తు ప్రభువారిని మిగతా వారికి ఎవరికైతే ఆయన గురించి తెలియదో వారికి ఆ యొక్క ప్రేమని, ఆ సువార్తని అర్థం చెప్పటం, తర్వాత దానిని పరిచయం చేయటం, సువార్త పని వాళ్ళు చాలా మరి ఓపికగా శ్రమలను అనుభవిస్తూ మరి త్యాగపూరితంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకి రక్షణ ఈ లోకంలో, మరి ఏ నామములో రక్షణ లేదు కనుక వారు ఈ పనిని త్యాగపూరితంగా చేస్తూ ఉన్నారు. You and me have committed sins, yet He forgives us. మరి నీవు నేను ఎన్నోసార్లు దేవుని ఎదుట పాపం చేసి ఉండవచ్చు, కానీ అయినప్పటికీ కూడా ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నారు. And He has said He will put our sins away from Him. He will throw it behind Him and not remember it anymore. మరి మన పాపముల గురించి ఆయన ఏమంటూ ఉన్నారంటే, ప్రభువారు నీ పాపములను నేను క్షమించి వాటిని మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పి మనకి మాట ఇస్తా ఉన్నారు. Which means He forgives. Who forgives? Only a father will forgive his children. మరి ఎవరండి మనల్ని క్షమించేది? సర్వసాధారణంగా తండ్రి క్షమిస్తూ ఉంటాడు పిల్లల్ని. కనుక దేవుడు మనల్ని క్షమిస్తారు అన్న విషయం మనం చూసినట్లయితే మనకి ఆయనకి ఉన్న సంబంధం తండ్రికి పిల్లలకు ఉన్న సంబంధంగా మనం గమనించదు. When we take about people in our times, we also remember all of them, all the saints, all the people who have witnessed for God and have been persecuted. Can you please repeat, sister? Just like, let me give you an example. Graham Staines was also going about doing God's work. He was persecuted. మరి ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రితం గ్రహాం స్టెయిన్స్ అనే అతన్ని సజీవ దహనం చేశారు, మనందరికీ తెలుసు. ఆయన జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఎంతో త్యాగపూరితంగా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఒరిస్సా ప్రాంతంలో మరి యేసు ప్రభు యొక్క ప్రేమను పంచే విషయంలో త్యాగపూరితంగా చేశాడు. ఆ జీవితాన్ని చూసినట్లయితే మనకి నేను చెప్తున్న అంశానికి ఒక మంచి ఉదాహరణగా పనికొస్తుంది. And just like John had witnessed for Christ before he came and was known to the people, so do we know so many of our saints who have witnessed for Christ. మరి బాప్తిస్మిచ్ యోహాను యేసు ప్రభు వారికి ముందుగా మరి తనని ఏ విధంగా ప్రకటించాడో, మరి అరణ్యంలో ఒక కేక లేకపోతే ఒక పిలుపు, ఒక ప్రవక్తగా బాప్తిస్మిచ్ యోహాను ఏ విధంగా యేసు ప్రభు వారిని గురించి ప్రచురపరిచాడో, అదే విధంగా అనేక మంది విశ్వాసులు, పరిశుద్ధులు మనము యేసు ప్రభు వారి గురించి ప్రకటించే వారంగా ఉన్నాము. ఎన్ని ఆపదలున్నా, ఎన్ని హింసలకు గురవుతున్నా కూడా మనము ప్రకటించే వారంగా ఉంటున్నాము. Yes, because the law was given through Moses. మరి ఎందుకంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. And grace and truth comes from Jesus Christ. కృపా సత్యములు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇవ్వబడినవి. Therefore, friends, it is so important for you and me to go about God's work, because you and I have been chosen.
remember that Jesus, before he left the earth, he taught his disciples, he gave them the power. And when the Holy Spirit came upon people like him, like the disciples, it also came upon you and me to stand witness and to do what Jesus had taught us to do, be fishers of men. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మనుష్యులను పట్టే జాలరులుగా ఉండటం అనేది ఆపకూడదు. మరి యేసు ప్రభువారు మరి ఈ లోకంలో చివరిగా తాను వెళ్ళకముందు, ఆరోహణం అవ్వకముందు ఆయన ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు అని చెప్పారు. అలాగే ఆ శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు గొప్ప సాక్షులుగా, మరి భూదిగంతముల వరకు సాక్షులుగా ఉన్నారు. ఆ విధంగా మరి వారి మీదకి ఏ విధంగా పరిశుద్ధాత్మ దిగి రావటం జరిగిందో అలాగే నీ మీద నా మీద కూడా జరిగి ఉన్నది. కనుక మనము కూడా మనుషులను పట్టే జాలరులుగా, సాక్షులుగా, దేవునికి సాక్షులుగా ఉండటానికి బద్ధులమై ఉన్నాము. You and I should never stop our mission to make people understand and know about Christ. మరి మన యొక్క పని, మనకి ఇవ్వబడిన గొప్ప బాధ్యత, పని మనము కొనసాగించటం విషయంలో ఏమాత్రం వెన్నకంజ వేయకూడదు. ప్రజలకి క్రీస్తు గురించిన ఆ యొక్క రక్షణ గురించిన జ్ఞానంలోనికి వారిని తీసుకురావడానికి మనము ప్రయాసపడటం అనేది ఎప్పుడు ఆపకూడదు. And we should never do this work to bring glory to ourselves. మరి మనకేదో గొప్పతనం రావాలని, మనకి మంచి పేరు రావాలని, ఘనత రావాలని అలాంటి ఉద్దేశంతో ఈ సువార్త పని, దేవుని పని మనం చేయకూడదు. Because our reward is in heaven. ఎందుకంటే మన బహుమతి పరలోకములో మన కొరకు దాచబడి ఉన్నది. Now we have to take this into complete totalness, because when we are guiding people to come to Christ, we need to tell them about Jesus. మరి మనం ఎవరికైతే వాక్యం చెప్తా ఉన్నామో, ఎవరినైతే శిష్యులుగా తర్బీదిస్తా ఉన్నామో, ఎవరికైతే పరిచర్య చేస్తున్నామో వారికి ముఖ్యంగా యేసు ప్రభు వారి గురించి చెప్పేవారంగా ఉండాలి. కేవలము రక్షణ స్వార్థ విషయంలోనే యేసు ప్రభు గారి గురించి కాకుండా, అది మాత్రమే కాకుండా వారిని శిష్యులుగా చేసే ఆ ప్రక్రియలో కూడా ప్రభువుని మాత్రమే చూపిస్తూ, ప్రభువుని మాత్రమే విశుద్ధపరుస్తూ ఉండాలి. And this is about his life, his sacrifice, ఆయన జీవితము, ఆయన జీవము, అలాగే ఆయన చేసిన త్యాగమును మనము ఎక్కువగా వారికి కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు లేనిదే ఏ యొక్క బోధ ఉండదు. యేసు ప్రభు గురించి చూపించటమే మన యొక్క పరిచర్య. and how each one of us are saved because of this. మరి ఇలాంటి విషయాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి జీవితాన్ని, ఆయన త్యాగాన్ని మనం ఎప్పుడైతే చెప్తా ఉన్నామో, నిజంగా వాటిని బట్టే కదా, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి మనము రక్షించబడ్డాం. అలాగే మన పరిచర్యలో కూడా యేసు ప్రభువుని మాత్రమే మనం చూపించే వాళ్ళంగా ఉండాలి. And how are we saved because of this? Because we have an advocate with the Father, because of Jesus Christ, who takes all our burdens to his Father for us. మరి మనము రక్షించబడిన తీరు మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభు వారు తండ్రి సన్నిధిలో మన కొరకు ఒక అడ్వకేట్, మన కోసం ఆయన మన తరపున దేవునితో మాట్లాడే ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన చేయుచున్న ఆ యొక్క ఉత్తరవాది యొక్క అలాంటి పరిచర్యను బట్టి దేవుని సన్నిధిలో మనము రక్షణ జ్ఞానము అనుభవంలోనికి వచ్చాం. కనుక ఇట్లాంటిదే ఇలాంటి పరిచర్య మనం ఎవరికైతే పరిచర్య చేస్తా ఉన్నామో మనం కూడా యేసు ప్రభువుని చూపించే వారంగా ఉండాలి. See how important it is for us to have an advocate with the Father, because without that it would be very difficult. మరి యేసు ప్రభువారు తండ్రి సముఖమందు
నీ కొరకు నా కొరకు ఒక ఉత్తరవాదిగా ఉండటం వల్ల మరి మన యొక్క రక్షణ జీవితం అవ్వచ్చు, మన జీవితాలు చాలా తేలికగా సాగుతూ ఉన్నాయి. ఆయనే కానీ ఉత్తరవాదిగా మన కొరకు లేకపోతే పరిస్థితులు ఇంత తేలికగా ఉండవు. And most importantly, when we are talking to the people, we need to let them know that Jesus was also very humble. మరి మనము యేసు ప్రభు వారి గురించి ఇతరులతో ప్రకటించేటప్పుడు ఆయన యొక్క ఒక లక్షణం ఎక్కువగా మనం చెప్పాలి, బలంగా చెప్పాలి. ఏంటంటే ఆయన చాలా దీన మనస్సు కలిగిన వాడని మనం ప్రజలకు చెప్పాలి. And in front of him, there is nobody who is high or nobody who is low, because everyone is noticed by our Father. మరి దేవుని కనుదృష్టి ముందు ఒకళ్ళు గొప్ప అని, ఒకళ్ళు తేలికని, ఒకళ్ళు గొప్పవారు కాదని అలాంటిదేమి ఉండదండి. ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన గమనిస్తూ ఆయన చూస్తూ ఉంటారు. And that is why from humble beginnings he was given this life. మరి యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూసినట్లయితే చాలా దీన స్థితిని ఆయన అనుభవించారు ఈ లోకంలో. ఆయన దీనుడు కనుక ప్రతి వ్యక్తిని, నిన్ను నన్ను ఆయన కనుదృష్టి పెట్టి ఆయన ఎంతో పట్టించుకునేవాడై ఉంటున్నాడు. So let us not stop our job or our work to bring people to Christ, to make them understand. Your duty and my duty is to help people to understand. The Holy Spirit will do its work by convincing the people. You are to only let them know, help them to understand, and the Holy Spirit will do the rest. మరి ఇట్లా విషయాలు ఈ విధంగా మరి మనం విన్న విషయాలని దాన్ని బట్టి మనము విసిగిపోకుండా మరి వదలకుండా మన యొక్క పనిని కొనసాగించాలి, పరిచర్యని కొనసాగించే వారంగా మనం ఉందాం. మన పని ఏంటంటే ఎవరికైతే మనం ప్రకటిస్తున్నామో, ఎవరినైతే నడిపిస్తున్నామో వారికి ప్రభువు గురించి ఒక అవగాహన వచ్చేటట్లు, వారు అర్థం చేసుకునేటట్లు మనం చెప్పటం మన బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుడు తన పని తాను చేసుకుంటూ ఉంటారు. ఆయన ప్రజల్ని ఒప్పింపజేస్తూ ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుంటారు. మన పని ఏంటంటే వారిని ప్రజల్ని యేసు ప్రభు వారి గురించి అర్థం చేసుకునేటట్లుగా మనం ప్రయత్నం చేయటం. ఆ విషయంలో మనం ఏ లోటు లేకుండా ప్రయాసపడదాం. And I do hope that the words spoken this morning will be a blessing to each one of us. మరి నేను పంచుకున్న ఈ యొక్క మాటలు మీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక దీవెనకరంగా ఉంటాయని నేను నమ్ముచున్నాను. I want all of us to read the book of Romans, because it is not only a difficult book, but it is also a very important book in the Bible, because it is all about his restoration of the people. మరి మీ అందరినీ కూడా రోమాపత్రిక మీరు చదవాలని నేను ప్రభు పేరిట ప్రోత్సహిస్తూ ఉన్నాను. రోమాపత్రిక నిజానికి ఒక అర్థం చేసుకుంటాం కష్టమైన పత్రికగా కనిపిస్తుంది, కానీ మరి రోమపత్రిక చాలా ముఖ్యమైనది. మరి రెస్టోరేషన్ అంటే తిరిగి పునరుద్ధరించటం, మనల్ని ఉండవలసిన స్థానంలోకి తీసుకురావడం, ఆశీర్వాదకరమైన రక్షణ జ్ఞానంలోనికి తిరిగి మనల్ని తీసుకొచ్చి మనల్ని స్థిరపరిచే విషయంలో రోమపత్రికలో చాలా మనకు ఉపయోగంగా ఉంటుంది కనుక చదవమని ప్రోత్సహిస్తూ ఉన్నాను. And also his death and resurrection. ప్రభు యొక్క మరణము, ఆయన పునరుద్ధానము, ఈ విషయాలు మన జీవితానికి ఏ విధంగా ముడిపడి ఉన్నాయి ఈ రక్షణ విషయంలో, ఈ విషయాలు చాలా స్పష్టంగా రోమాపత్రికలో మనం చూస్తాం. Which has saved you and me. మరి ప్రభు యొక్క మరణము, ఆయన పునరుద్ధానము నిన్ను రక్షణలోకి నడిపించినవి. Thank you. Thank you so much, sister. As always, we were blessed today, and it is so pleasant and very lovely time, very soothing as you are talking. Thank you so much. మరి అమ్మగారు మాట్లాడుతున్నప్పుడు మంచి వాతావరణం మనం అనుభవించాం, ఆత్మలకి ఎంతో హాయిగా అనిపించింది. And we want to thank you on behalf of all of us.
I know this is the middle of the night for you. So that itself is a message. Thank you so much, dear It's sister. beautiful Love to you. share with you all. Yes. God Little. bless you. God And bless. also, I want to recognize the presence of Tarun, brother Tarun from Paris. Thank you, dear brother. Lovely. And, How nice. How lovely. his time is also, I think, same as yours, somewhere in 2 o'clock in the 1 night. hour. Yes. It's 1 hour difference. Uh-huh. So tomorrow, brother Tarun is going to share the word of God. And over to Sister Jansi Gudapati, please. థ్యాంక్ యూ. మరి చక్కని వర్తమానాన్ని, దేవునికి మనిషికి ఉన్న సంబంధం, తండ్రి కుమారుల సంబంధం గురించి చెప్తూ మరి ఇర్మియా రోమా పత్రికల్లో మరి యోహాను సువార్తలో ఉన్న విషయాలను చాలా చక్కగా వివరించినందుకు మరి మేడం కి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు, మీకు వందనాలు. అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు, అలాగే టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న తేజ అన్నకు ప్రత్యేక వందనాలు అండి. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభు దగ్గర సమయం లేచి ప్రభా, నీ మాటలు వినడానికి ఇచ్చిన శాస్త్రం సమయాన్ని బట్టి పొందడం తండ్రి. నీ దాస్తురాలకు ఇచ్చిన ప్రభా జీవిత, అదేవిధంగా ప్రభా దైవికమైన ప్రభా అనుభవాన్ని బట్టి అనేకమైన ఆత్మీయ విషయాలు తండ్రి మాతో పంచుకొని ఉండగా నీ దాస్తురాలను ప్రభా దీవించమని, ఆశీర్వించమని, అనేక స్థలాల్లో బహుబలంగా వాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా తెలుగులో తర్జుమా చేసిన ప్రభా బాబు రత్నాకర్ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో తండ్రి. మా జీవితాల్లో ప్రభా 2025 సంవత్సరాల ప్రభా నీ వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభు తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా విన్న వాక్యం తండ్రి మా జీవితంలో ప్రభా అనుసరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించండి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని, పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని, దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలు దీవించండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, అదేవిధంగా స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, తక్కిన బిడ్డలను కూడా పేరు పైన దీవించమని, సహాయం చేయమని, జీవించవలసిన ప్రతి పనులు సూటైన మార్గాన్ని చూపించి సకల మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును టీ కుమారుడైన యేసుక్రీస్తు దిగునామని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పొందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకున్న గాక, మీ రాజ్యం వచ్చును గాక, పరలోకం భూమి నెరవేరును గాక, మాకు కావలసిన సంగ్రహం దయచేయండి, మనసుని క్షమించి ప్రకారం క్షమించము, తప్పించుకోండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్య చెప్పిన దాసురాల మీద, తర్జుమా చేసిన బాబు రత్నగారి గారి మీద, పాల్గొన్న ప్రతి బిడ్డ మీద, అనారోగ్యంతో బిడ్డల మీద ఆయన సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, అలాగే వాక్యం అందించిన మేడం కి, ఎరిన్ మేడం కి, అలాగే ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకి, తేజ అన్నకి, అట్లాగే ప్యారిస్ నుంచి జాయిన్ అయిన తరుణ్ బ్రదర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి. God bless. థ్యాంక్ యూ మేడం.